మిత్రులారా, మనం ఈ చర్చ చేసే కొద్ది రోజుల ముందు అసలు చర్చలు లేవు అని హోమ్ మినిస్టర్ ప్రకటించాడు. ఎక్కడైతే ప్రజలు చర్చలు జరపాలి అని కోరుకుంటున్నారో ఆ ఛత్తీస్గఢ్ పోయి చర్చించేది లేదు అన్నాడు. తెలంగాణకు వచ్చి చర్చలు లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని చంపడమే ఉందని మాట్లాడుతున్నాడు. మనం అందరం చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం అందరం ఒక గొంతుతో నినదించాల్సిన విషయం ఏంటంటే, చర్చలు జరపము అనే హక్కు ప్రభుత్వానికి లేదు. అక్కడ కూర్చున్నది వాళ్ళు చర్చలు జరపడానికే, ప్రజా సమస్యలు వినడానికే. మేము మాట్లాడము, మేము చంపేస్తాము అనడం పార్లమెంట్ ప్రజాస్వామిక భాష కాదు, అది హంతక భాష. నిజానికి చర్చ అనేదే లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడిది? చర్చ లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు, చర్చ లేకపోతే నాగరికతే లేదు, చర్చ లేకపోతే ఒక సమాజ ఉన్నతే లేదు. చర్చల ద్వారా భావ సంఘర్షణ జరుగుతుంది. దీనికి మేము స్పేస్ ఇవ్వము దీనికి అని అంటున్నారు. ఫాసిస్టుల భాష ఇట్లాగే ఉంటుంది. ఎందుకు అనంటే, చర్చించము అని అనడానికి రెండు కారణాలు ఉంటాయి. ఎందుకు అనంటే, సమాధానాలు లేకపోతే చర్చలు జరపడానికి ముందుకు రారు. అక్కడ పోరాడే ప్రజలకి చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు. ఆదివాసీలు 5వ షెడ్యూల్ అమలు చేయాలని అడుగుతున్నారు, పెసా చట్టాన్ని అమలు చేయాలని, గ్రామ సభల తీర్మానం లేందే, తమ అనుమతి లేందే, తమ అభిప్రాయం లేందే అక్కడికి మిలిటరీ బలగాలు కానీ పెట్టుబడులు కానీ రావడానికి వీల్లేదు. అడవి మీద రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు కల్పించాలి అని వాళ్ళు అడుగుతున్నారు స్పష్టంగా. వీటికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర, లేదా వీటికి సమాధానం చెప్పే నిజాయితీ లేదు. అయితే సమాధానం లేదు, లేదంటే నిజాయితీ లేదు. అట్లాంటప్పుడే ప్రభుత్వం లేదా పాలక పక్షాలు చర్చలకు సిద్ధం కావు. ఒకవైపు చంపుకుంటూ పోతూ, విచ్చలవిడిగా మారణకాండని జరిపించుకుంటూ పోతూ, ఈ 3 నెలల్లో 4 నెలల్లో వేలాది ఎకరాలు పబ్లిక్గా పెట్టుబడిదారులకి దారాదత్తం చేశారు. అంటే మీ చంపడానికి వెనక ఉద్దేశం నిర్మూలన అని మీరు చెప్తున్నారు కదా, ఈ నిర్మూలనకి వెనక ఉన్న ఉద్దేశం ఇదేనా అని మనము అడగడానికైనా చర్చల ప్లాట్ఫామ్కి మీరు రావాలి అని డిమాండ్ చేయాలి. లేదంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో అసంఖ్యాకంగా ఎన్కౌంటర్లు అని చెప్తూ మారణకాండ జరిగింది కదా. ఈ 3-4 నెలల్లోనే దంతెవాడలో, కాంకేర్ జిల్లాలో, గడ్చిరోలిలో, రాయగఢ్లో వేలాది ఎకరాల భూమి లాయిడ్కు, ఎస్ఆర్కు, అదానీకి ఇచ్చేశారు. ఈ గనులు ఇస్తున్నట్టుగా ప్రకటన ఇచ్చేశారు. ఏకంగా 2 రోజుల్లో 5,000 చెట్లను నరికేశారు. సోషల్ మీడియాలో కూడా అది బాగా వైరల్ అయింది. యంత్రాలు ఉపయోగించి 2 రోజుల్లో, అంటే నిర్మూలన అంటే ఏంటి అని సింబాలిక్గా చూపించింది. అంటే మీ నిర్మూలన వెనక ఉద్దేశం ఇదా? మరి దీన్ని ఎవరు కోరుకుంటున్నారు? ఈ చెట్ల నరికివేతని, అడవుల విధ్వంసాన్ని, గనుల తవ్వకాలని ఎవరు కోరుకుంటున్నారు? ఛత్తీస్గఢ్లో మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు దీన్ని కోరుకుంటున్నారా? వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మీరు చేస్తున్నదేంటి? సరిగ్గా కొద్ది రోజుల ముందు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినం. ఆ రోజు ప్రధానమంత్రి మొక్కలు నాటుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి అని చెప్పాడు. మాకే నామ్ అని అమ్మ పేరు మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనకుంది, ప్రకృతి పర్యావరణం తల్లి లాంటిది అని, ఇట్లాంటి డైలాగులు ఏవో చెప్పాడు. మరి
ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చెట్టు నాటమంటున్న ప్రభుత్వము వేలాది చెట్లని, వేలాది ఎకరాలని మొత్తంగా ఎక్కడైతే నిర్మూలన యుద్ధం జరుగుతుందో అక్కడ లక్షలాది ఎకరాల అడవి భూమిని విధ్వంసం చేయడానికి ప్రణాళిక రచించింది. మీరు చెప్పే ఈ అభివృద్ధిలో పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆదర్శం ఏమైపోయింది? ఆదివాసీల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డం వస్తున్నారు అని అంటున్నారు కదా, మరి మీ దృష్టిలో ఆదివాసీల అభివృద్ధి అంటే ఏంటి? ఇవన్నీ మాట్లాడడానికి సిద్ధంగా ఉందా ప్రభుత్వం? ఇవన్నీ మాట్లాడడానికైనా చర్చలు జరపాలి కదా, మరి చర్చలు లేవు, మాటలు లేవు అని ఎందుకంటున్నారు? ఈ మారణకాండ కన్నా ముందు వేలాది ఆదివాసుల అరెస్టులు జరిగాయి. 2020 నాటికే ఫాదర్ స్టాన్ స్వామి, నిన్న ఆయన వర్ధంతి, ఫాదర్ స్టాన్ స్వామి అరెస్ట్ నాటికే ఒక జార్ఖండ్ నుంచే 3000 మంది ఆదివాసుల్ని అక్రమ కేసుల్లో జైళ్ళల్లో పెట్టారని నేను చెప్పారు ఆయన. ఆదివాసుల కోసమే అని చెప్తున్న ప్రభుత్వం, ఆదివాసుల అభివృద్ధి కోసమే అని చెప్తున్న ప్రభుత్వము ఎందుకు ఇంతమంది ఆదివాసుల్ని నిర్బంధిస్తోంది? ఎందుకు వాళ్ళ రోజువారీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోంది? ఈ సమాధానాలు ఎందుకు చెప్పడం లేదు ప్రభుత్వం? ఈ సమాధానాలు చెప్పకుండా వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మావోయిస్టుల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలుంటే మేము చర్చించము, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో మేము చర్చించము అని వాళ్ళు అంటున్నారు. పచ్చి అబద్ధం అది. ఆయుధాలు పట్టుకున్న వాళ్లతో ప్రభుత్వాలు చర్చించిన ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగానే కాదు, భారతదేశంలో కూడా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వమే సాయుధ పోరాట సంస్థలతో వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టకుండానే కాల్పుల విరమణ ప్రకటించి చర్చించిన అనేక సందర్భాలు ఉన్నాయి. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్తో, మిజో నేషనల్ ఫ్రంట్తో, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్స్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్, ఇట్లా నార్త్ ఈస్ట్లో ఉన్న సాయుధ పోరాట సంస్థలతో, జాతి విముక్తి పోరాటాలు చేస్తున్న సంస్థలతోటి వందల సార్లు చర్చించిన ఉదాహరణలు ఉన్నాయి. నిరవధికంగా సంవత్సరాల కొద్దీ కూడా కాల్పుల విరమణ పాటించి చర్చించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. భారతదేశంలోనే ఉన్నాయి. వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి చర్చలు, ఒప్పందాలు, ఇప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందాలు కొనసాగుతూ ఆ పోరాటాలు, ఆ పోరాట సంస్థలు ఏ స్థితిలో ఉన్నాయి అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికీ కాల్పుల విరమణ కొనసాగుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరి జాతి విముక్తి పోరాటాలతో, అవి కూడా సాయుధ పోరాట సంస్థలే, వాటితో చర్చలు జరుపుతున్నప్పుడు కమ్యూనిస్టు విప్లవ సంస్థతో, కమ్యూనిస్టు విప్లవ పార్టీతో చర్చించడానికి మీరు ఎందుకు సిద్ధంగా లేరు? ఇబ్బంది ఏంటి అంటే మనం ఏమనుకోవాలి, బహుశా భావజాలపరమైన ఇబ్బంది ఉందేమో. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వంలాగా వ్యవహరించకుండా తాను ఒక సంఘ పరివార్ శక్తిగా వ్యవహరిస్తోంది, ఆర్ఎస్ఎస్ శక్తిగా వ్యవహరిస్తోంది, హిందూ ఫాసిస్ట్ శక్తిగా, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ శక్తిగా వ్యవహరిస్తోంది. కాబట్టి బహుశా అందుకే విప్లవ కమ్యూనిస్టు పార్టీలతో ఆగర్భ శత్రుత్వం చాటుకుంటుందేమో. లేకపోతే ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి చనిపోతే సంబరాలు చేసుకోవడం ఏంటి? దేన్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? మీ ప్రకటనల ద్వారా, మీ మాటల ద్వారా ఒక పక్షాన్ని, ఆ భావజాలం ఏదైనా కావచ్చు, అధికారంలో ఉన్న ఒక పార్టీ లేదా ప్రభుత్వం దేశ అందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన ఒక ప్రభుత్వము ఎటువంటి స్వరంలో మాట్లాడుతోంది, ఎటువంటి భావజాలంతో వ్యవహరిస్తుంది? దీన్ని మనం ప్రశ్నించాలి కదా. నువ్వు ప్రభుత్వంగా మాట్లాడుతున్నావా, లేదంటే ఒక ఫాసిస్ట్ శక్తిగా మాట్లాడుతున్నావా? ఎందుకనంటే రోజువారీ డిబేట్స్లో కూడా ఎట్లా కమ్యూనిస్టులతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు తలపడుతుంటారో మనం చూస్తుంటాం. సోషల్ మీడియా వేదికల మీద ఎట్లా వాళ్ళు మాట్లాడుతుంటారో, ఎట్లా వాళ్ళ శత్రుత్వాన్ని చాటుకుంటూ ఉంటారో మనం చూస్తుంటాం. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తుంటారో కూడా మనం చూస్తుంటాం. సరిగ్గా అట్లాగే అమిత్ షా ఇక్కడికి వచ్చి, తెలంగాణకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. నక్సలైట్ ఉద్యమం లేదా నక్సలైట్లు కొన్ని వేల మంది ఆదివాసులను చంపేశారట. ఇది ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట. దీనికి సంబంధించిన డేటా ఏమైనా ఉందా మీ దగ్గర?
మీరు హోమ్ మినిస్టర్ కదా, ఇంత అలవోకగా ఎట్లా మాట్లాడతారు? లేదా తెలంగాణలో ప్రజల్ని అడుగుతున్నారు, తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రజల్ని అడగండి, నక్సలైట్ ఉద్యమం ఉన్నప్పుడు ఏం జరిగింది, లేక ముందు ఎట్లా ఉండింది, ఉద్యమం వెనకతట్టు పట్టిన తర్వాత పరిస్థితి ఏంటి, ప్రజల్ని అడిగితే చెప్తారు కదా అభిప్రాయము. ఇట్లా వేల మందిని చంపుతున్నారు కాబట్టి మేము చర్చలు జరపము. ఇలాంటి ఆయుధాలు, హత్యాకాండ, ఈ హంతక పరిభాషలో లేదా ఈ హింస పరిభాషలో చర్చల్ని దాటవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ రెండు పక్షాల మధ్యనైనా ఆయుధాలు వదిలేస్తే చర్చిస్తాము అనే షరతు లేనే లేదు. మొదటిసారిగా ఇక్కడ కూడా ఇంతకుముందు చర్చలు జరిగిన సందర్భంలో కూడా ప్రభుత్వాలు మొదట మీరు ఆయుధాలు వదిలేస్తే కదా మేము చర్చించేది అనే షరతు పెట్టినప్పటికీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కింద చర్చించడానికి సిద్ధమయ్యారు. ఆయుధాలు పట్టుకుంటే మేము ఎట్లా చర్చిస్తాము, ఆయుధాలు పట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధం కదా అని ప్రభుత్వం మాట్లాడుతుంది. అయితే ఆయుధాలు పట్టుకున్న లేదా ఆయుధాలు ఉన్న సాయుధ బలగాలు వాటిని ఎట్లా వినియోగించాలో కూడా నియమాలు ఉన్నాయి కదా. ఒక పోలీసు చేతిలో తుపాకీ ఉంటే దాన్ని ఎప్పుడు వినియోగించాలి, ఒక సాయుధ బలగాల చేతుల్లో తుపాకులు ఎప్పుడు వినియోగించాలి, ఎవరి మీద ప్రయోగించాలి, ఈ ఆయుధాలను ఎట్లా వినియోగించాలి అని చెప్పడానికి రాజ్యాంగంలో విధి విధానాలు ఉన్నాయి కదా. వాటిని పాటిస్తున్నారా? వాటిని పాటిస్తుంటే మరి ఇన్ని వేల మంది, ఇటీవలి కాలంలో ఇన్ని వందల మంది హత్యలు ఎట్లా జరిగాయి? ఇక్కడ ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన సోనీ ఆదివాసుల హత్యాకాండ ఎట్లా జరుగుతుందో, పొలానికి పోయినా, అటవీ ఉత్పత్తుల్ని సేకరించడానికి పోయినా, లేదా ఇంట్లో ఉన్న మనుషుల్ని తీసుకుపోయి ఎట్లా చంపుతున్నారో, చనిపోయిన తర్వాత అంటే ప్రజలకి జీవించే హక్కును నిరాకరిస్తున్నారు. జీవించే హక్కును నిరాకరిస్తూ గౌరవప్రదమైన మరణాన్ని కూడా నిరాకరిస్తున్నారు. ఆదివాసుల శవాలు సోనీ చెప్పిన మాటల్లో పురుగుల దుప్పటి కప్పుకొని ఆదివాసుల శవాలు వస్తాయి. ఎవరి మృతదేహం ఏమిటో, ఎవరు చచ్చిపోయినారో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఇట్లాంటి అనేక క్షేత్రస్థాయి రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. రిపోర్ట్స్ వెలుగు చూస్తున్నప్పుడు ఆయుధాలని అడ్డం పెట్టి లేదా ఆ సాకుని అడ్డం పెట్టి ఆయుధాలు ఉన్నాయి కదా మేము ఎట్లా చర్చిస్తాము, మరి రక్షణ కోసం ఉపయోగించాల్సిన ఆయుధాలు ఎందుకు ప్రజల్ని చంపడానికి ఉపయోగిస్తున్నారు? అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము అని 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 చెప్పిన పాలకులు, అని హామీ పడిన పాలకులు ఎట్లా వాళ్ళు అన్నిటినీ, రాజ్యాంగాన్ని, రూల్ ఆఫ్ లాని అన్నిటినీ పక్కన పెట్టి చంపడమే లక్ష్యము మాట్లాడుతున్నారు, ప్రకటిస్తున్నారు, చంపుకుంటూ పోతున్నారు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆ పోరాడే ప్రజల పట్ల, ఆ పోరాడే సంస్థల పట్ల ఎటువంటి శత్రుభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫాసిస్టు పరిభాష. ఈ ఫాసిస్టు పరిభాషని, ఈ ఫాసిస్టు వ్యవహారాన్ని మనము ఒప్పుకుందామా, మనం ఆలోచిద్దామా? లేదా నువ్వు బాధ్యతాయుతమైన పదవిలో కూర్చున్నావు, నీకు ఎట్లా మాట్లాడే హక్కు లేదు అని భారత ప్రజలుగా, పౌరులుగా మనం డిమాండ్ చేద్దామా? చర్చలు అవసరం లేదు, చర్చించము అని అన్నప్పుడు ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదు కాబట్టి ఇక మనం ఏం మాట్లాడదాంలే అని కూడా కొంతమంది అంటున్నారు. అంటే మనం ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, ఎన్ని ప్రదర్శనలు చేసినా, ఎన్ని నిరసన ప్రదర్శనలు చేసినా, ఎన్ని మీటింగులు పెట్టుకున్నా వాడు చర్చలకు వచ్చేదా చచ్చేదా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చర్చల్ని డిమాండ్ చేయడం ప్రజల హక్కు కదా. ఇంత మారణకాండ జరుపుతున్న ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించడం ప్రజల హక్కు కదా. అదే లేకపోతే, నేను మాట్లాడను అనకపోతే ప్రజాస్వామ్యం ఏమైనట్టు, రూల్ ఆఫ్ లా ఏమైనట్టు? ఈ ప్రశ్నలన్నీ మన వైపు నుంచి రావాలి కదా. మరోవైపు నిరాయుధ పోరాటాల మీద కూడా వీళ్ళు ఆయుధాలు ప్రయోగిస్తున్నారు కదా. ఇందాక ఉదాహరణ మాట్లాడుకున్నాం మనం, మూల్వాసి బచావ్ మంచ్ మీద ఎందుకు నిషేధం విధించినట్టు, వందలాది మందిని ఎందుకు అరెస్టులు చేసినట్టు? వాళ్ళేం ఆయుధాలు పట్టుకొని లేరు కదా. అంటే అక్కడ వీళ్ళు అభివృద్ధికి అడ్డం వస్తున్నారు, మావోయిస్టులకు సహకరిస్తున్నారు అనే దాని సాకు తీసుకొని వస్తున్నారు. అంటే ఈ మావోయిస్టులు ఆయుధాలు అనే సాకు చూపెట్టి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ
ఆ మొత్తం దండకారణ్య ప్రాంతంలో తూర్పు మధ్య భారతంలో వాళ్ళు ఏ కార్పొరేట్ అభివృద్ధి నమూనానైతే అమలు చేయాలనుకుంటున్నారో ఈ మొత్తం సాకు చూపించి దాన్ని అమలు చేసేద్దామనే ఒక ప్రణాళికతో ఉన్నారు. మరి అంటే నిజానికి ఆయుధాల గురించి మాట్లాడడం, ఆయుధాలు ఉన్నాయి కదా మేము ఎందుకు మాట్లాడతాం అని ఆయుధాల గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడడం కన్నా పెద్ద జోక్ ఇంకొకటి ఉండదు. ఎందుకు అనంటే బహిరంగంగా ఆయుధాలు ప్రదర్శిస్తూ వీరంగమాడే ఆర్ఎస్ఎస్ శక్తులు ఒకవైపు అధికారంలో కూర్చొని మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి మేము ఎట్లా మాట్లాడతాము అంటే ఆ రకంగా చూసుకున్న ఆయుధాలు పట్టుకున్న వాళ్ళందరినీ నిషేధించాల్సిన అవసరం ఉంటుంది. పేలుడు పదార్థాలు ప్రయోగించే వాళ్ళ మీద, హింసాకాండ జరిపే వాళ్ళ మీద, ఆయుధాలు ప్రదర్శించే వాళ్ళందరినీ కూడా యూపీలో, గుజరాత్లో, ఇంకా అనేక చోట్ల, కేరళతో సహా అనేక చోట్ల ఆయుధాలు పట్టుకొని ప్రదర్శనలు చేసిన ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధిస్తారా? ఆయుధాలే సమస్యనా? మరి ఆయుధాలు ఎట్లా వినియోగిస్తున్నారు అంటే ఆయుధాలు పట్టుకునే హక్కున్న వాళ్ళు ఎట్లా వినియోగిస్తున్నారు, లేదా అనధికారికంగా ఆయుధాలు కలిగి ఎంతమంది ఉన్నారు, ఈ చర్చ చాలా చేయవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు ఆయుధాలను సాకుగా తీసుకోవడానికి వీలు లేదు. వందల మంది చచ్చిపోతున్నారు ఆదివాసీ ప్రాంతంలో, రోజువారీ జనజీవితం మొత్తం స్తంభించిపోతుంది. దీనికి బ్రేక్ పడాలి. ఎందుకంటే భారత ప్రభుత్వం తన సొంత పౌరుల్నే హత్యలు చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిన రూలింగ్ ప్రకారం కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ మారణకాండ ఆగాలి, ఈ మారణకాండ ఆగాలి, శాంతి కావాలి, కాబట్టి చర్చలు జరపాలి అని ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేశారు. మావోయిస్ట్ పార్టీ కూడా చర్చలకు సిద్ధమైంది. నిజానికి శాంతి అంటే ఏమిటి? ఈ మరణాలు అన్నీ ఆగిపోతే, ఈ మారణకాండ లేకుండా పోతే శాంతి వచ్చినట్టేనా, శాంతి ఉన్నట్టేనా? అంటే శాంతి అనేదాన్ని కూడా మనము దాని వివిధ పార్శ్వాల వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే శాంతి భద్రతల సమస్యను చూపించి ప్రభుత్వాలు నిషేధాలు విధిస్తున్నాయి, శాంతి భద్రతల సమస్యలను చూపించి అరెస్టులు చేస్తున్నాయి, ప్రజల్ని సంఘాలు పెట్టుకొనివ్వకుండా, మాట్లాడనివ్వకుండా, ఊరేగింపులు జరుపుకొనివ్వకుండా, బహిరంగంగా నలుగురు కూడకుండా చేస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లో పండుగలు, ఆదివాసీలు వాళ్ళ రోజువారీ పండుగలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. సామూహికంగా వాళ్ళు ఏది చేసుకున్నా సామూహికంగా వేడుకలు చేసుకుంటారు. సోనీ చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే నలుగురు కలిసి, ఒక 10 మంది కలిసి పండుగ చేసుకోవాలి అని అంటే మీరు 10 మంది కలిసి ఏం చేస్తున్నారు? మీరు 10 మంది కలిసి నిరసన తెలుపుతున్నారా, లేదంటే ఇంకేదైనా ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటున్నారా అని అక్కడికి వచ్చి అడ్డుకునే పరిస్థితి, వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి. కాబట్టి నలుగురు కూడి ఉండడం కూడా ప్రభుత్వానికి శాంతి భద్రతల సమస్యగా ఉంది. అంటే ప్రభుత్వం ఇక్కడ శాంతి భద్రతల సమస్య చూపిస్తున్న సాకుగా అంటే అది కోరుకుంటున్న శాంతి ఎట్లాంటి శాంతి అని అంటే జనాలు ఎవరు ఇళ్లలోంచి బయటికి రాకూడదు, జనాలు ఎవరు మాట్లాడడానికి కానీ, ఆదివాసీ ప్రాంతాలలో అయితే పండుగలు జరుపుకోవడానికి కానీ, 10 మంది కలిసి కూర్చోవడానికి కానీ బయటికి రాకూడదు. ఎవరి పాటికి వాళ్ళు ఇళ్ళలో ఉండాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని, గిట్టని వాళ్ళందరినీ చంపుకుంటూ పోవాలి. అయినా కూడా మనం ఏం మాట్లాడకూడదు. ఎవరు ఏమీ మాట్లాడకపోతే శాంతి ఉన్నట్టు అని ప్రభుత్వం కోరుకుంటుంది. మనం ఏదైనా ఒక ప్రదర్శన జరపాలనుకుంటే 144 సెక్షన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు ప్రదర్శన జరపడానికి వీలు లేదని పోలీసులు అంటారు. అంటే మనం లా అండ్ ఆర్డర్ని తెలుగులో విచిత్రంగా శాంతి భద్రతలు అని ట్రాన్స్లేట్ చేసుకున్నాం. అది కరెక్ట్ అనువాదం కాదు. కానీ మొత్తం మీద శాంతి భద్రత అని ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది, ఎవరి శాంతి, ఎవరి భద్రత అని. ఎవరి భద్రత? ఇటీవల కెమికల్ ఫ్యాక్టరీలో ఒక యాక్సిడెంట్ జరిగింది. దాన్ని యాక్సిడెంట్ అనొచ్చా కాదా అనే ప్రశ్న కూడా ఉంది. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక యాక్సిడెంట్ జరిగి చాలామంది మనుషులు చచ్చిపోయారు. ప్రమాదకరమైన పరిశ్రమలు పెడుతున్నప్పుడు ఈ పరిశ్రమల వల్ల మాకు రేపు చాలా ఇబ్బంది వస్తుంది, చాలా కాలుష్యం వస్తుంది, పొరపాటున యాక్సిడెంట్స్ జరిగితే విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి మా పొలాల్లో మేము ఉంటున్న చోట ఈ ఫ్యాక్టరీలు పెట్టడానికి వీలు లేదు అని ప్రజలు తమ అభిప్రాయాన్ని ప్రకటించడానికి వస్తే పోలీసులు వస్తారు. మీరందరూ ఇట్లా మాట్లాడడానికి వీలు లేదు, మీరందరూ రావడానికి వీలు లేదు, శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి మీరు మాట్లాడడానికి లేదు అని అంటారు. అంటే అక్కడ ఏ శాంతి కావాలని ప్రభుత్వం కోరుకుంటుంది అంటే పరిశ్రమ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదు. అటువంటి శాంతియుత వాతావరణము పెట్టుబడిదారులకు కావాలి, పరిశ్రమలు పెట్టే వాళ్ళకి కావాలి. భద్రత ఎవరికి కావాలి అంటే ఇష్టం వచ్చినట్టుగా ఫ్యాక్టరీలు పెట్టి ఏ ప్రమాణాలు పాటించకుండా
ఒక చోట గ్యాస్ లీక్ అవుతుంది, ఇంకో చోట రియాక్టర్ బ్లాస్ట్ అవుతుంది, ఇంకో చోట పంట పొలాలు వేస్ట్ వాటర్తో నీళ్లు కలుషితమవుతుంటాయి, పంట పొలాలు కలుషితమవుతుంటాయి. అయినా కూడా ఎవరు ఏమీ మాట్లాడకుండా, చట్టం కూడా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా అటువంటి భద్రత వాళ్ళకి కావాలి. ఎవరికి భద్రత కావాలి అంటే పెట్టుబడిదారులకు భద్రత కావాలి. ఎవరికి శాంతి కావాలి అంటే పెట్టుబడిదారులకు శాంతి కావాలి. మన సమస్యల కోసం మనము ఓ మినిస్టరో ఒక ప్రజాప్రతినిధో మన దగ్గరికి వస్తే మనం అందరం పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా మీరందరూ ఇక్కడికి రావడానికి వీల్లేదు, శాంతి భద్రతల సమస్య వస్తుంది అని అంటారు. అక్కడ ఎవరికి అంటే అక్కడ ప్రశాంతంగా తాను చెప్పాలనుకునేది చెప్పేసి వెళ్ళిపోవడానికి అక్కడ ఆ నాయకుడికి శాంతి కావాలి. కానీ ప్రజలు తమ సమస్యల గురించి మాట్లాడుకోవడానికి, తమకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉండకూడదు. ఇది పాలకుల దృష్టిలో శాంతి. కాబట్టి అక్కడ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఇంకా సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఆయుధాలను కూడా తీసుకొని వచ్చి శాంతి భద్రతల సమస్యగా వాళ్ళు మాట్లాడతారు. కానీ అందువల్ల పాలకుల దృష్టిలో శాంతి అనంటే ప్రజలెవ్వరూ ప్రశ్నించలేని శాంతి. అంటే మీకు పరిశ్రమలు పెట్టుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తాము అని పెద్ద పెద్ద మీటింగులు పెట్టి చెప్తూ ఉంటారు. పెట్టుబడిదారులందరి సదస్సులు సంవత్సరానికి అంటే చాలాసార్లు అంటే పీరియాడికల్గా పెట్టుబడిదారుల సదస్సులు జరుగుతుంటాయి. అందులో మన రాజకీయ నాయకులపై వాళ్ళకి హామీలు ఇస్తారు. మీరు వచ్చి పరిశ్రమలు పెట్టండి, మీకు అన్ని విధాల అనుకూల వాతావరణం మేము కల్పిస్తాము అని. అన్ని విధాల అనుకూల వాతావరణం అంటే మీరు హ్యాపీగా పరిశ్రమలు పెట్టుకోవచ్చు, మీకు ఎవ్వరూ అడ్డం చెప్పరు. మీకు కొన్ని చట్టాలు కూడా స్ట్రిక్ట్గా ఉండే చట్టాలు కూడా మీకు మినహాయింపులు కల్పిస్తాం. మీరు ఫ్యాక్టరీ పెట్టే చోట కార్మిక సంఘాలు లేకుండా చేస్తాం. భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా చట్టం మీ మీద చర్య తీసుకోకుండా ఉండేలాగా కూడా మేము చట్టాలను సవరిస్తాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డం రాదు, పర్యావరణ మంత్రిత్వ శాఖ అడ్డం రాదు, మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అడ్డం రాదు. కాబట్టి మీకు అలాంటి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాం. కాబట్టి శాంతియుత వాతావరణం ఉంటుంది, మీరు పరిశ్రమలు పెట్టచ్చు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు నేను నక్సలైట్ ఉద్యమాన్ని మా ప్రభుత్వం అణిచివేయడంలో చాలా విజయం సాధించింది, మేము శాంతియుత వాతావరణాన్ని అభివృద్ధి కోసం శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగాము అని మాట్లాడాడు. ఇది శాంతియుత వాతావరణం అంటే. ఈ రాజ్యం మాట్లాడే భాషలో మనకు సమస్య ఏంటంటే కొంతమంది మేధావులు కూడా తెలుసో తెలియకో ఈ భాష మాట్లాడుతున్నారు. చర్చలు జరిపితే శాశ్వత శాంతి వస్తుందా అంటే వాళ్ళ దృష్టిలో శాశ్వత శాంతి అంటే ఏంటంటే సాయుధ పోరాటాన్ని విరమించాలి, సాయుధ సంఘర్షణ జరగకపోతే శాంతి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టే పోలీసులు ఎన్కౌంటర్లు చేయడానికి రావాల్సి వస్తుంది. మావోయిస్టు పార్టీ అక్కడ ఉంది కాబట్టే మీకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఎవరినంటే వాళ్ళని అరెస్టులు చేయాల్సి వస్తుంది. అక్కడ మావోయిస్టులు ఉన్నారు కాబట్టే అక్కడ సాయుధ సంఘర్షణ జరుగుతుంది కాబట్టే ఆదివాసీల మీద ప్రభుత్వం దమనకాండ జరుపుతోంది. అంటే అక్కడ ఆదివాసీలకి జీవన్మరణ సమస్యగా ఉన్నది ప్రభుత్వ విధానమా లేదా సాయుధ పోరాటమా? ఈ విషయాన్ని అంటే ఈ రెండిటి మధ్య తేడా విచక్షణ లేకుండా మావోయిస్ట్ పార్టీనే లేకపోతే లేదా సాయుధ పోరాటమే లేకపోతే ఈ సమస్య ఉండదు. కాబట్టి చర్చల ద్వారా ఈ శాంతిని మనం సాధించగలుగుతామా అంటే ఇంకో విధంగా చెప్పాలంటే చర్చలు జరిగాక అంటే మీరు చర్చలకు సిద్ధమవుతున్నారు కదా, చర్చల ద్వారా సాయుధ పోరాట విరమణ చేస్తారా, పంథా మార్చుకుంటారా అని మాట్లాడే ప్రతి ఒక్కరూ సాయుధ పోరాట విరమణ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటి అని అంటే ప్రభుత్వం ఏ భాషలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతుందో తెలుసో తెలియకో మేము ప్రజాస్వామికంగా మాట్లాడుతున్నాము లేదా నిజంగా ప్రజల శాంతి గురించి మాట్లాడుతున్నాము అని మాట్లాడే వాళ్ళు కూడా రాజ్యం వలలో పడుతున్నారు. ఏది శాంతియుత వాతావరణం అంటే దాన్ని డిఫైన్ చేసుకోవడంలోనే, దాన్ని అర్థం చేసుకోవడంలోనే మనం పొరపాటు పడుతున్నాము. శాంతి అంటే ఎవరూ మాట్లాడని, ఎవరూ ప్రశ్నించని శ్మశాన శాంతి కాదు. శాంతి అంటే అర్థవంతమైన చర్చలు జరిగే వాతావరణం ఉండాలి, ప్రజలు తమ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి,
బహిరంగంగా సభలు పెట్టుకునే పరిస్థితి ఉండాలి, సమస్యల గురించి చర్చించుకునే పరిస్థితి ఉండాలి, ప్రభుత్వాల్ని ప్రశ్నించే ఒక వాతావరణం ఉండాలి. ఉదాహరణకి ఒక ఊరిలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలి అని అనుకుంటే దాని గురించి అభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవకాశం ప్రజలకు ఉండాలి లేదా అనేది మాట్లాడగలగాలి. ప్రభుత్వం ఒక చట్టం తీసుకొని వస్తే అది వక్ఫ్ చట్టం కావచ్చు, ఇంకొక చట్టం కావచ్చు, ఇంకో చట్టం కావచ్చు, మేము ప్రజల కోసమే ఈ చట్టం తెస్తున్నాము అని చెప్తారు కదా. ప్రజల కోసమే ఈ చట్టం చేస్తున్నాము అని అన్నప్పుడు ప్రజలు దాని మీద మాట్లాడడానికి అవకాశం ఉండాలి. ఎవరికీ మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసి అందరినీ వాళ్ళ ఇళ్లకు పరిమితం చేసో లేదా మాట్లాడే వాళ్ళని జైళ్ళల్లో వేసో ఇంక ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు, శాంతియుత వాతావరణం నెలకొన్నది, మేము అనుకున్నట్టుగా మేము మా పనులు చేసుకోవచ్చు, కాబట్టి అభివృద్ధిని కొనసాగించవచ్చు, ఇట్లాంటి మైండ్ సెట్ ప్రభుత్వానికి ఉంటుంది. ఒక రకంగా ప్రజలు పోరాడితే శాంతి భద్రతలు విచ్ఛిన్నమవుతాయి అని, శాంతి డిస్టర్బ్ కావడానికి ప్రజలే కారణం అనే రకంగా ప్రభుత్వం ఒక వాతావరణాన్ని, ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసి పెడుతుంది. కాబట్టి మీరు శాంతియుతంగా పోరాటం చేయొచ్చు కదా, సాయుధ పోరాటం ఎందుకు, ఎన్నికలలోకి రావచ్చు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడవచ్చు కదా, ఎందుకు అంటే ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఈ సాయుధ సంఘర్షణ వల్లనే శాంతి భగ్నమవుతున్నది అని మాట్లాడుతున్నారు. ఒకవేళ అక్కడ సాయుధ సంఘర్షణ లేదు అని అనుకుందాం, మావోయిస్ట్ పార్టీ లేదు అని అనుకుందాం, ఛత్తీస్గఢ్లో కానీ మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ లేదు అని అనుకుందాం, లేకపోతే ఇప్పటికీ అక్కడ అడవుల పరిస్థితి ఏమయ్యేది, ఆదివాసుల పరిస్థితి ఏమయ్యేది? మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏ ప్రతిఘటన లేకపోతే ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుంది, ప్రజలు నిర్వాసితులవుతారు, ఆ తర్వాత వాళ్ళు ఏమవుతారో కూడా మనకు తెలియదు. వాళ్ళు భిక్షగాళ్ళుగా మారిపోతారా, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారా, వాళ్ళ జీవితాలు ఏమవుతాయో కూడా మనకు తెలియదు. కానీ పైకి మాత్రం ఒక ఘర్షణ వాతావరణం ఉన్నట్టుగా కనిపించదు. కానీ సమాజం లోపల అశాంతి ఉంటుందా ఉండదా, దాన్ని మనం శాంతియుత వాతావరణం అని మనం చెప్పగలమా? అంటే వ్యవస్థీకృత హింస ఇంత ఉన్నప్పుడు కుటుంబ హింస కూడా మనం చూస్తున్నాం కదా. అంటే మనం నార్మల్ అండర్స్టాండింగ్లో శాంతి గురించి మాట్లాడాలి అని అంటే కుటుంబంలో భర్త పెత్తనం కింద పితృస్వామిక కుటుంబము ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉన్నట్టు. భర్త భార్యని కొడుతుంటే కుటుంబ హింస అమలు జరుపుతుంటే దాని మీద చర్చ ఎక్కడా జరగదన్నమాట. కానీ ఒకవేళ అది రివర్స్ అయితే అమ్మో సమాజం ఎక్కడికి పోతుందో, రోజు రోజుకి జనాలు ఎట్లా తయారవుతున్నారో అప్పుడు చర్చ జరుగుతుంది. అంటే ఇది ఒక రకంగా రాజ్య పరిభాష. అంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నట్టుగా వ్యవస్థీకృత హింసని మనం అంగీకరించేలాగా శాంతి అంటే అదే అని అర్థం వచ్చేలాగా ప్రభుత్వం మన మైండ్ సెట్ని ఫిక్స్ చేసింది. మనం దాని నుంచే శాంతియుత వాతావరణం అని మాట్లాడుతున్నాం. 2004 చర్చలు జరిగిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ చర్చలు ఎందుకు అని అన్నప్పుడు చర్చలు శాంతి కోసం, అంటే శ్మశాన శాంతి కోసం కాదు, ఒక అర్థవంతమైన చర్చ జరగడం కోసం ఇట్లాంటి వాతావరణం కావాలి, శాంతియుత వాతావరణం కావాలి. అంటే ప్రజలు తమకేం కావాలో చెప్పుకునే ఒక స్పేస్ ఉండాలి. ఆ కొద్ది నెలల స్పేస్లో ఎన్ని సామాజిక సమస్యలు చర్చ మీదకి వచ్చాయి, ఎన్ని డిబేట్స్ జరిగాయి మనకందరికీ అనుభవంలో ఉన్నదే. కాల్పుల విరమణ జరిగింది, అటువైపు నుంచి ఇటువైపు నుంచి మరణాలు తగ్గిపోయాయి, సంఘర్షణ తగ్గిపోయింది అని మనకు పైకి కనిపిస్తున్న ఒక శాంతియుత వాతావరణం, ఒక శాంతి ఉంటే దాని వెనక ఎన్ని చర్చలు జరిగాయి, ఎంతమంది అందులో పార్టిసిపేట్ అయ్యారు. మామూలుగా ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయంలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉండదు. 5 ఏళ్లకు ఒకసారి ఓటేయడం తప్ప ఆ మధ్యలో ఎటువంటి చర్య ప్రభుత్వం తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా ఉన్న ఫలంగా చట్టాలన్నీ మార్చేస్తారు. పీనల్ కోడ్ లేదు, మారిపోయిందంటారు. ఉన్న ఫలంగా మీరు పౌరులేనా, మీరు నిరూపించుకోండి, మీరు ఈ దేశంలో ఉండాలంటే మీరు పౌరులా కాదా అని నిరూపించుకోండి అని ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తారు. దాని మీద చర్చ ఉండదు. అన్నీ వన్ సైడెడ్గా ప్రభుత్వం అనుకున్నదే అమలు చేసే విధంగా ప్రజల వైపు నుంచి ఏ చర్చ లేకుండా కేవలం 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడమే ప్రజాస్వామ్యం అని చెప్పి ఎటువంటి ప్రజాస్వామిక చర్చ లేకుండా, ప్రజల అభిప్రాయాలు ఎక్కడా కన్సిడర్ చేయకుండా ఇట్లాంటి ఒక
స్థితి, అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, నిజంగా డెమోక్రసీ ప్రజల పార్టిసిపేషన్ ఎక్కడుంటుంది అనే దానికి సంబంధించిన అవగాహన లేదా అట్లాంటి చైతన్యం ఇంకా రూపొందలేదు భారతదేశంలో. అందువల్ల చాలా అంటే ఇన్ని సమస్యలున్న ఒక పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్న భారతదేశంలో, వ్యవస్థీకృత హింస ఇంతగా ఉన్న సమాజంలో ఇంకా గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థ ఉండి కులాల పరంగా, గ్రూపుల పరంగా, మతాల పరంగా ఓట్లని సమీకరించుకొని అందులో డబ్బులు ప్రమేయం సరే. దీంతో మేము ఎన్నికయ్యాము అని చెప్పేసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తుంటే, ఇంతగా వ్యవస్థీకృత హింస ఉన్నప్పుడు, ఎట్లాంటి స్పేస్ ప్రజలకు ఇవ్వనప్పుడు, ఉదాహరణకి ఆదివాసీ సమాజమే మనం తీసుకుంటే, ఆదివాసీ సమాజానికి ప్రభుత్వం అంటే ఏంటి వాళ్ళ అనుభవంలో అంటే, వాళ్ళ అనుభవంలో ప్రభుత్వం అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ లేదంటే పోలీసు. వాళ్ళ జీవితాల్లోకి ప్రభుత్వం ఎట్లా వస్తుంది అంటే, ఫారెస్ట్ గార్డులు వస్తారు, కొడతారు విపరీతంగా. నువ్వు ఆ చెట్టు కొట్టావు, ఈ కొమ్మ కట్టావు అని విపరీతంగా కొడతారు వాళ్ళని. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇళ్లల్లో ఉండే కోళ్లను, పందులని, పశువులని అన్నిటినీ తీసుకొని పోతారు, దోపిడీ చేస్తారు. ఇది ప్రభుత్వం అంటే. ఇదే అనుభవం ఉంది ఆదివాసీలకి, వేరే అనుభవం లేదు. అంటే హింసే వాళ్ళకి ప్రభుత్వం అంటే, హింస ప్రయోగించేదే ప్రభుత్వం అనే అనుభవము నేరుగా ఆదివాసీలకు ఉన్నప్పుడు, వాళ్ళు దాని వాళ్ళ ప్రతిస్పందన ఏ రూపంలో ఉంటుంది, అటువంటి హింస అమలవుతున్నప్పుడు దాని ప్రతిస్పందన ఏ రూపంలో ఉంటుంది, అనివార్యంగా సాయుధ సంఘర్షణ రూపంలోకి ప్రతిఘటన వస్తుంది. మన శ్రీకాకుళం ఉదాహరణ తీసుకున్న విప్లవ పోరాటాలు ఏవి, సాయుధ సంఘర్షణలు ప్రధానంగా ఆయుధం పట్టేది స్వీయ రక్షణ కోసం, దాడులు చేయడం కోసం, చంపడం కోసం కాదు. కాబట్టి హింస, అహింస లేదా హింస, శాంతియుత వాతావరణం, శాంతి అనేదాన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాము అని అన్నప్పుడు, ఎప్పుడు ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నప్పుడు ప్రజలు ప్రతిఘటించడానికి ముందుకొస్తారో, ఆ ప్రతిఘటన నుంచి, ప్రజా చైతన్యం నుంచి ఏ చిన్న వాతావరణం ఏర్పడ్డా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కానీ, ప్రభుత్వం వినడానికైనా, కనీసం మీ సమస్య ఏంటి అని అడగడానికి, వినడానికైనా, లేదా కోర్టులు మాట్లాడడానికైనా, ప్రతిస్పందించడానికైనా, అధికార యంత్రాంగం కదలడానికైనా అనేక రూపాల్లో ప్రజలు సంఘర్షణ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ సంఘర్షణ ద్వారానే, ఈ ప్రతిఘటన ద్వారానే ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుంది. ఒక అర్థవంతమైన డెమోక్రటిక్ స్పేస్లోనే శాంతి ఉంటుంది. అంటే శాంతి అన్నప్పుడు లేదా చర్చలు అన్నప్పుడు, రెండింటినీ కలిపి శాంతి చర్చలు అన్నప్పుడు, ఒక అర్థవంతమైన డెమోక్రటిక్ స్పేస్ గురించి అని మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల మీరు పోరాటాన్ని విరమిస్తారా, సంఘర్షణని విరమిస్తారా అనే ప్రశ్నే అర్థరహితం. ఎందుకు అనంటే, ప్రభుత్వానికి ఎట్లయితే తన ఎజెండా ఉంటుందో చర్చలకి వచ్చే ముందు, విప్లవోద్యమానికి కూడా అటువైపు కూడా తన ఎజెండా ఉంటుంది. అంటే ప్రభుత్వం చర్చలకి రావాల్సింది, లేదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వం రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా పెట్టుకొని చర్చలకు సిద్ధం కావాలి. మనం డిమాండ్ చేయాలి కూడా, రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నికైన వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనారా లేదా ఆ చర్చ వేరే, దాని లోతుల్లోకి పోతే చాలా కష్టమైపోతుంది. మీరు ఈ ప్రామిస్ చేసి ఎన్నికైనారు కదా, రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి ఎన్నికైనారు కదా, మీరు ఒక ఉద్యమాన్ని సాకుగా చూపెట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, విపరీతంగా మనుషుల్ని చంపుతున్నారు, అది సరైనది కాదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు నడుచుకుంటారు అని చెప్పడానికి అదే రాజ్యాంగాన్ని ప్రమాణం తీసుకొని మీరు ప్రజల సమస్యలు వినాలి. ఉద్యమం ద్వారా ప్రజల సమస్యలు, అంటే ప్రజల సమస్యలు ఉద్యమం ద్వారా అక్కడ వ్యక్తం అవుతున్నాయి, దాన్ని వినాలి. కాబట్టి ఆ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలతో, సంస్థలతో మీరు చర్చలు చేయాలి. ఇది మనం పెట్టాల్సిన డిమాండ్. ప్రతిఘటన చేస్తున్న సాయుధ సంఘర్షణలో ఉన్న పక్షాలు వర్గ పోరాట ప్రాతిపదికగా వాళ్ళ ఎజెండా ఉంటుంది, దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఈ దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా వర్గ పోరాటంలో భాగంగా కూడా చర్చలు ఉంటాయి. ఎందుకు అనంటే, వర్గ పోరాటంలో భాగంగా ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ హక్కుల గురించి ప్రతి క్షణం మాట్లాడేది విప్లవోద్యమమే, విప్లవోద్యమ భావజాలం కలిగిన వ్యక్తులే. రాజ్యాంగం గురించి గుర్తు చేస్తున్నారు, ప్రజాస్వామ్యం గురించి గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇది, ప్రజల ప్రాతినిధ్యం ఉండాలి ప్రతిదానిలో, ప్రజల అభిప్రాయాల వ్యక్తీకరణ ఉండాలి ప్రతిదానిలో, సమూహంగా కలిసి సంఘం పెట్టుకునే హక్కు ప్రజలకు ఉండాలి. ఇది అంటే ఈ ప్రజాస్వామ్యం గురించి లేదా రాజ్యాంగం
అనుమతించిన మేరకు రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నది కూడా విప్లవోద్యమంలో ఉన్న పక్షాలే లేదా సంఘర్షణలో ఉన్న పక్షాలే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాయి. అదే వర్గ పోరాట పార్టీ చర్చలకు వస్తే డెమోక్రటిక్ స్పేస్ క్రియేట్ చేయడానికి, ఒక అర్థవంతమైన చర్చ జరగడానికి, శాంతి అనబడే ఒక వాతావరణంలో అర్థవంతమైన చర్చ జరగడానికి వర్గ పోరాట పంథాలోనే చర్చలకు సిద్ధమవుతారు వాళ్ళు. ఈ డెమోక్రటిక్ స్పేస్లో చాలా విషయాలు చర్చకు వస్తాయి. రాజకీయాలు చర్చకు వస్తాయి, ప్రజల హక్కులు చర్చకు వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు చర్చలు జరిగితే కనుక తప్పనిసరిగా 5వ షెడ్యూల్ చర్చకు వస్తుంది, పెసా చట్టం చర్చకు వస్తుంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇలాంటివి ఆదివాసీలకి రాజ్యాంగం హామీ పడినవి ఖచ్చితంగా చర్చకు వస్తాయి. ఈ చర్చకు వచ్చేవన్నీ రాజ్యాంగ పరిధికి లోబడినవే. కానీ ప్రభుత్వం ఒక కార్పొరేట్ ఎజెండా పెట్టుకొని రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి, రూల్ ఆఫ్ లాని కూడా పక్కన పెట్టి ఈ మొత్తాన్ని అంటే ఒక విధ్వంసమే ఒక కార్యాచరణగా పెట్టుకొని జనాల్ని చంపుతున్నప్పుడు అది మాట్లాడడానికి, ఆ స్పేస్ క్రియేట్ చేయడం కోసం, రాజ్యాంగ హక్కుల్ని మాట్లాడడానికి అవసరమయ్యే డెమోక్రటిక్ స్పేస్ క్రియేట్ చేయడం కోసం చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఒక ఉద్యమ పార్టీ సిద్ధమవుతుంది. అదే సమయంలో ఈ చర్చలు జరుగుతున్న క్రమంలో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడితే, ప్రజలందరూ అందులో భాగస్వామ్యం అయితే ఒక సమాజ చైతన్యం ఎంతో కొంత ఒక అడుగు ముందుకేస్తుంది. కాబట్టి సమాజం ఉన్న స్థితి నుంచి కొంత ఆలోచించడానికి, ఒక అడుగు ముందుకు వేయడానికి ఇవన్నీ మనం అడగవలసిన అవసరం ఉంది. ఇవన్నీ మన హక్కులు, ప్రజాస్వామ్యం అంటే ఇది అని అడగడానికి, లేదా పోరాటాలు ఎందుకు జరుగుతాయి, ఎందుకు సాయుధ పోరాటం జరుగుతుంది, అసలు ఎందుకు ఆయుధాలు పట్టుకొని ప్రజలకు పోరాడాల్సిన అవసరం ఉంది, ఈ సమాజం మొత్తం దీన్ని అర్థం చేసుకోవాలంటే దీన్ని మాట్లాడుకునే ఒక స్పేస్ రావాలి. ఈ స్పేస్ కోసం ప్రజల చైతన్యాన్ని ఒక అడుగు ముందుకు వేయడం కోసం కూడా దీర్ఘకాలిక వర్గ పోరాట లక్ష్యంతో, ఎందుకంటే సమాజం మొత్తాన్ని ప్రజాస్వామీకరించాలి అనే ఒక లక్ష్యం ఉంటుంది కాబట్టి, ఒక నూతన ప్రజాస్వామ్యం దిశగా సమాజాన్ని నడపాలి అనే ఒక లక్ష్యం ఉంటుంది కాబట్టి, డెమోక్రటిక్ స్పేస్ క్రియేట్ చేయడానికి, ప్రజల చైతన్యం ఒక అడుగు ముందుకు తీసుకుపోవడానికి ఏ అవకాశాన్నైనా విప్లవ పార్టీలు వదులుకోవు. కాబట్టి వాళ్ళు చర్చలకు, అంటే ఇది వర్గ పోరాట ఎజెండాలో భాగమే, ఆయుధాలు వదిలేయడానికి కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల చైతన్యాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోవడానికి ఈ చర్చల వాతావరణం ఉపయోగపడుతుంది. తక్షణమైతే, ఇప్పటికున్న తక్షణ అవసరమైతే ప్రజల ప్రాణాలని కాపాడడం కోసం. ఎందుకంటే ప్రజల ప్రాణాలని విప్లవోద్యమం విలువ చేసినంతగా ప్రభుత్వానికి లెక్కలేదు. ప్రజల ప్రాణాలు అనంటే, ప్రజల హక్కులన్నా, ప్రజల జీవితాలన్నా అత్యంత గౌరవంగా భావించే విప్లవోద్యమము నిష్కారణంగా ఒక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు అని అనుకునేవాళ్ళు ప్రజల ప్రాణాలని పరిరక్షించడానికి, ప్రజల ప్రాణాలని కాపాడడానికి కాల్పుల విరమణ ప్రకటిస్తారు, చర్చలకు సిద్ధమవుతారు. మరి ప్రజల ప్రాణాలకి ఒక సాయుధ పోరాట సంస్థ, ఒక సాయుధ పోరాట పార్టీ సిద్ధమవుతున్నప్పుడు రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాము, రాజ్యాంగమే మాకు ప్రమాణము అని చెప్పుకునే ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ కావాలి? నిజానికి ముందు చర్చలు జరపాలి అని అడగాల్సింది ప్రభుత్వం కదా. ఒక సమస్యని గుర్తించినప్పుడు ఆ సమస్యని పరిష్కరించాలి అని అంటే, అర్థవంతంగా పరిష్కరించాలి అంటే చర్చలకు పిలవాల్సింది ప్రభుత్వం కదా. ఎక్కడైనా ఏదైనా ఆందోళన జరుగుతున్నప్పుడు, ప్రజలు ఆందోళన చేస్తున్నప్పుడు రండి మాట్లాడుకుందాం, మీ సమస్యలు ఏంటో చెప్పండి అని ప్రభుత్వం కదా అడగాల్సింది. ప్రభుత్వం ముందుగా చర్చలకి సిద్ధపడదు, అది సిద్ధపడదు. విప్లవోద్యమం చర్చలకి సిద్ధపడింది. ఈ పక్షం సిద్ధపడినప్పుడు మేము మాట్లాడము, మాటలు లేవు అనే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుంది? కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం చర్చలకి రావాలి కదా, అది జవాబుదారీగా ఉండాలి కదా. ఇన్ని ప్రాణాలకి, ఇంత పెద్ద సమూహానికి అది జవాబుదారీగా ఉండాలి కదా. మేము ఉండము అనంటే అట్లా చెప్పడానికి, అట్లా అనడానికి వీల్లేదు. తప్పనిసరిగా మీరు ప్రజల ప్రాణాలకి జవాబుదారీగా ఉండాలి. ప్రజల ఆస్తుల్ని పరిరక్షించడానికి వచ్చినారు మీరు, కార్పొరేట్లకి మొత్తం అడవినంతా అప్పగించడానికి కాదు. 5 ఏళ్ళు ప్రమాణం చేసేది దేనికి అనంటే, 5 ఏళ్ళు అధికారంలో ఉంటాము అని ప్రమాణం చేసేది దేనికి అనంటే, వాళ్ళు
ప్రజల ఆస్తుల్ని పరిరక్షించడానికి, దేశ సంపదని పరిరక్షించడానికి, దేశాన్ని పరిరక్షించడానికి, ప్రజల్ని పరిరక్షించడానికి వాళ్ళు ఇవన్నీ ప్రామిస్లు చేసి వస్తారు కదా అధికారంలోకి. ఇవన్నీ ఒక ఓత్ తీసుకుంటారు, ఒక ప్రమాణం చేస్తారు కదా, దేవుడి మీద ప్రమాణం చేస్తారు, దాని మీద దీని మీద ప్రమాణం చేస్తారు. ఇవన్నీ వీటన్నిటికీ మేము కట్టుబడి ఉంటామనేసి 5 ఏళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చింది వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, వీటన్నిటిని సంరక్షించడానికి కానీ. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్నిటినీ అమ్ముకొని తినడానికి కాదు కదా, కమిషన్ల కోసం వీటన్నిటినీ పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి కాదు కదా. మీరు సంరక్షించండి అని అంటే శాశ్వతంగా ప్రజలకి వీటన్నిటిని దూరం చేయడం ఏంటి? ఇది తరతరాల ప్రజల ఆస్తి కదా, అడవి, భూమి లేదా ప్రకృతి, వాతావరణము. దీన్ని విధ్వంసం చేసే హక్కు నీకు ఎక్కడుంది? పైగా దాన్ని ప్రశ్నిస్తుంటే ఒక అంతిమ యుద్ధాన్ని ప్రకటించడం, ఇది రాజ్యాంగబద్ధమేనా? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సమాధానం చెప్పడానికైనా ఆ నైతికత వాళ్ళకు ఉంటే వాళ్ళు చర్చలకు సిద్ధమవుతారు. లేకపోయినా, ఎందుకంటే అధికారంలో ఉన్నది ఫాసిస్టులు కాబట్టి, లేకపోయినా మనము ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది, జవాబుదారీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నిజానికి ఈ మార్క్సిస్టు కాల్పుల విరమణ మార్క్సిస్టు దృక్పథం గురించి ఇంకొంచెం విస్తృతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్న సమయంలో ఇది ఎట్లాగూ పబ్లిష్ చేస్తాము, అప్పుడు మీ అందరి దగ్గరికి వస్తుంది. కాబట్టి శాంతి, ప్రజాస్వామ్యము, కాల్పుల విరమణ, దీర్ఘకాలిక ప్రజాపంద అని అర్థం చేసుకొని ప్రజలుగా లేదా ఒక పౌర సమాజంగా మన కర్తవ్యం ఏంటి, మనం పాలక పక్షాలని ఏమడగాలి, పోరాడే పక్షాన్ని ఏమడగాలి, ఈ రెండింటి మధ్య గందరగోళం వద్దు. మీరు ఆయుధాలు వదిలిపెడతారా అని అడిగితే అది రాజ్య పరిభాష అవుతుంది. మనం డిమాండ్ చేయవలసింది ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. చర్చల ద్వారా మీరు అటవీ హక్కుల్ని సంరక్షిస్తారా, మీరు ఆదివాసీ ప్రాణాలకి, అడవికి మీరు జవాబుదారీ ఉంటారా, మీరు హామీ పడతారా అని మనం ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లాగూ పోరాటం చేసేవాళ్ళు, పోరాట సంస్థలు ప్రజలకు జవాబుదారీగానే లేదా ప్రజల ఆకాంక్షల కోసమే పోరాటానికి వచ్చినా, కాల్పుల విరమణ ప్రకటించినా అది ఎట్లాగో ఉంటుంది. కాబట్టి అడగవలసింది ఎవరిని అని అంటే అడగవలసింది ప్రభుత్వాన్ని అడగకుండా ఇటువైపు అడుగుతున్నారనంటే, పోరాటం చేసే వాళ్ళని అడుగుతున్నారంటే ఎక్కడో ఒక స్టేట్ వాయిస్, దాంట్లో రాజ్య పరిభాష ఉంటుంది, అట్లాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి ఆలోచించాలని ప్రజాస్వామికవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జోహార్ అమరవీరులకి.